రైట్ నీలిమ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అంటే రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోంది. ఈ రోజు గృహజ్యోతి కావచ్చు, మహాలక్ష్మి పథకాలను ఇటు సచివాలయం నుంచి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అంటే 500కే గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇటు ఇంకొకటి ఏదైతే 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం, ఈ రెండు పథకాలను ఈ రోజు ప్రారంభించబోతున్నారు. చూద్దాం. ఎన్నికల ముందు ఇచ్చిన 6 వాగ్దానాల్లో మరో 2టిని అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమైంది. అర్హులైన గృహ వినియోగదారులకు 200 యూనిట్ల దాకా ఉచితంగా విద్యుత్ను అందించే గృహ జ్యోతి పథకాన్ని, 500కే గ్యాస్ సిలిండర్ను ఇచ్చే మహాలక్ష్మి పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ సచివాలయంలో ప్రారంభించనున్నారు. వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ప్రారంభించి ఈ సాయంత్రం 1,00,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నిన్న రాత్రి నుంచి అక్కడ కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో పథకాల ప్రారంభోత్సవాన్ని సచివాలయానికి మార్చారు. సెక్రటరియట్లో 2 పథకాలను ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చేవెళ్లకు బయలుదేరి వెళ్లి బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరు కావాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల ఆమె పర్యటన రద్దయింది. అయితే ఆమె వర్చువల్ విధానంలో ఢిల్లీ నుంచి ప్రసంగించనున్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విశిష్ట అతిథిగా హాజరు కానున్నారు. ఇక గృహజ్యోతి పథకానికి సంబంధించి లబ్దిదారులు మార్చిలో 0 బిల్లును అందుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, ఈ రోజు రేవంత్ రెడ్డి మరో 2 పథకాలను అమలు చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, ఈ రోజు మరో 2 పథకాలకు ప్రభుత్వం ప్రారంభం చేయనుంది. 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారులకు ఉచిత విద్యుత్ ఇచ్చే విధానము, దాంతో పాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే పథకాన్ని ఈ రోజు ప్రవేశపెట్టనున్నారు. ఈ రోజు చేవెళ్లలో సభ నిర్వహిద్దామని ప్రభుత్వం భావించినప్పటికీ నిన్న ఎమ్మెల్సీలకు సంబంధించి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వచ్చినటువంటి నేపథ్యంలో మహబూబ్ నగర్ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఉంది. రంగారెడ్డి చెవెళ్లలో ఈ రోజు సభ పెడదామని అనుకున్నారు. కానీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్నగర్ ప్రస్తుతం రంగారెడ్డిలో ఉన్నటువంటి నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో కూడా ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 2 పథకాలను ఈ రోజు మధ్యాహ్నం సచివాలయంలోనే ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. మధ్యాహ్నం 2:30కు సచివాలయంలో సీఎం మంత్రులతోని ఈ కార్యక్రమం ప్రారంభం అయిన తర్వాత చెవెళ్లలో రాజకీయ బహిరంగ సభ ఉంటుంది. ఈ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలపైన సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా భట్టి విక్రమార్క, మిగతా మంత్రులు మాట్లాడనున్నారు. తెలంగాణలో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని కాంగ్రెస్ చెప్తా ఉంది. మిగతా అంశాలను కూడా అతి త్వరలోనే అమలు చేస్తాము. ఇచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లతో పాటు తెలంగాణ ప్రజలకు అవసరమైనటువంటి అన్ని అంశాలను వెనువెంటనే అమలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక ఈ రోజు మధ్యాహ్నం ఎన్నికల బహిరంగ సభ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏ విధానాన్ని అమలు చేస్తుంది, ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్తా ఉంది, దాంతో పాటు మిగతా రాజకీయ పార్టీల మీద విమర్శలు, గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పొప్పులు, ఇవన్నిటి అంశాల మీద రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. రైట్, థాంక్యూ.